హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ ఏదైనా సరే హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూసేజ్ ఏం తెలుసుకున్నాం? యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్కు ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం కదా. అంటే ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యే పనులను గురించి చెప్తుంది ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. అర్థమైందా? ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా, స్పష్టంగా, స్పెసిఫిక్గా ఆ పని జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో జరగబోయే పనుల గురించి తెలుపుతుంది ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ క్లాస్లో ఇంకొక యూజెస్ ఏం తెలుసుకుందాం? యాక్షన్స్ ఫినిష్డ్ బై పీరియడ్. అంటే పనులు అనేవి ఫ్యూచర్లో జరుగుతాయి కదా, ఆ ఫ్యూచర్లో జరిగే పనులకు టైంను చెప్తామన్నమాట కదా. బై పీరియడ్ అంటే టైంను చెప్తాము. ఇప్పుడు మనము ప్రెజెంట్ టెన్స్లో ఉంటూ ఫ్యూచర్ గురించి మాట్లాడతాం. ఆ ఫ్యూచర్లో ఆ పని ఎప్పుడు జరుగుతుంది అని టైంను చెప్తాము. టైంని కూడా చెప్పవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ డన్ దట్ వర్క్ బై 7 PM. 7 గంటల కల్లా నేను ఆ పని చేసేసి ఉంటాను అని అర్థం కదా. 7 గంటల కల్లా అంటే 7 గంటల లోపే, 7 గంటల లోపే నేను ఆ పని చేసేసి ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. దట్ వర్క్ బై 7 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బై 7 PM అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. 7 గంటల లోపే, 7 గంటల కల్లా నేను ఆ పని చేసేసి ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ విల్ హ్యావ్ బదులు కెన్ హ్యావ్ అనే ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ తీసుకున్నట్టయితే ఐ కెన్ హ్యావ్ డన్ దట్ వర్క్ బై 7 PM. నేను 7 గంటల కల్లా ఆ పని చేసేసి ఉండగలను. ఆ పని చేయగల శక్తి నాకు ఉంది. 7 గంటల కల్లా నేను ఆ పని చేసేసి ఉండగలను అని మీనింగ్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డన్ అనేది V3 అవుతుంది. దట్ వర్క్ బై 7 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ బదులు షెల్ హ్యావ్ తీసుకున్నట్టయితే ఐ షెల్ హ్యావ్ డన్ దట్ వర్క్ బై 7 PM. నేను 7 గంటల కల్లా ఆ పని చేసేసి ఉండాలి, ఖచ్చితంగా చేసేసి ఉండాలి అని అర్థము. షెల్ హ్యావ్ బదులు మే హ్యావ్ తీసుకున్నట్టయితే ఐ మే హ్యావ్ డన్ దట్ వర్క్ బై 7 PM. నేను 7 గంటల కల్లా ఆ పని చేసేసి ఉండొచ్చు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అనేది వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి తీసుకుంటాం అనమాట. అర్థమైందా లర్నర్స్? ఇక్కడ బైకి అంటిల్కి కొంచెం తేడా ఉంది. బై అంటే 7 గంటల కల్లా, కల్లా అని మీనింగ్ వస్తుంది. 7 గంటల లోపే, 7 గంటల కల్లా అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలు అనుకోండి. 7 గంటల కల్లా, 7 గంటల లోపే, 7 గంటల కల్లా నేను ఆ పని చేసేస్తాను. 9 గంటల కల్లా నేను ఆ పని చేసేస్తాను అంటే 8:30కి ఆ పని పూర్తయి ఉండొచ్చు, 7 గంటలకి పూర్తయి ఉండొచ్చు. అంటే టార్గెట్ ఏం పెడతాం ఇక్కడ? మ్యాక్సిమం టైము ఒకటి ఇస్తామన్నమాట. ఆ టైంలో కల్లా నేను ఆ పని చేసేస్తాను, ఆ టైంకంతా నీ పని పూర్తయి ఉంటుంది, ఆ టైంకంతా నేను వచ్చేస్తాను అంటే ఒక టైం ఇచ్చింటాము, ఆ టైం లోపలే ఆ పని జరుగుతుంది అని చెప్తామన్నమాట ఈ బైని యూజ్ చేసినప్పుడు కదా. బై అంటే మీనింగ్ ఏమవుతుంది? కల్లా అని మీనింగ్ వస్తుంది. అంటిల్, అంటిల్ అంటే అంతవరకు, ఇప్పటి వరకు, అప్పటి వరకు. ఐ వర్క్డ్ అంటిల్ 7 PM. 7 గంటల వరకు నేను పని చేశాను అని అర్థము. నేను 7 గంటల వరకు పని చేశాను అని అర్థము. అంటే 7 గంటల వరకు నేను పని చేశాను, అంతవరకు నేను పని చేశాను అని మీనింగ్ వస్తుంది. అంటిల్ అంటే దాకా, అప్పటిదాకా నేను పని చేశాను, ఇప్పటిదాకా పని చేశాను అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటిల్ అంటే ఏమిటి? ఇప్పటిదాకా, అప్పటిదాకా, అంతవరకు, దాకా అనే మీనింగ్స్ వస్తాయి. బై అంటే కల్లా, 7 గంటల కల్లా, లోపే అన్న మీనింగ్ వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఇది బైకి అంటిల్కి డిఫరెన్స్.
షీ విల్ హ్యావ్ అటెండెడ్ దట్ పార్టీ. ఆమె ఆ పార్టీని అటెండ్ అయ్యి అంటే హాజరయ్యి ఉంటుంది అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అటెండెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. దట్ పార్టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ బదులు షెల్ హ్యావ్ తీసుకున్నట్టయితే షీ షెల్ హ్యావ్ అటెండెడ్ దట్ పార్టీ. ఆమె ఆ పార్టీ అటెండ్ అయ్యి అంటే హాజరయ్యి ఉండాలి అని అర్థము. షీ కెన్ హ్యావ్ అటెండెడ్ దట్ పార్టీ అనే వాక్యానికి తెలుగు అర్థం ఆమె ఆ పార్టీ అటెండ్ అయ్యి ఉండగలదు అని మీనింగ్ వస్తుంది. షీ మే హ్యావ్ అటెండెడ్ దట్ పార్టీ. ఆమె ఆ పార్టీ అటెండ్ అయ్యి ఉండొచ్చు. మే హ్యావ్కు మీనింగ్ ఏమవుతుంది? ఉండొచ్చు అని అవుతుంది. ఇలా ఒక్కొక్క ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ను చేంజ్ చేస్తూ ఉంటే మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు వాక్యానికి అర్థం తెలుగులో ఏమొస్తుంది అని క్లారిటీగా అర్థమవుతుంది. అర్థమైందా లర్నర్స్? అన్నీ ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్గా చెప్పాలి. ఫ్యూచర్ మాత్రమే కదా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ఫ్యూచర్లో జరగబోయే పనులను గురించి మాత్రమే మాట్లాడాలి. ఫ్యూచర్లో ఆ పని కంప్లీట్ అయి ఉంటాయి అని చెప్పడానికి మాత్రమే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు కదా. ఐ విల్ హ్యావ్ సీన్ దిస్ మూవీ బై సండే. సండే కల్లా అంటే సాటర్డే చూడొచ్చు, థర్స్డే చూడొచ్చు, ఫ్రైడే చూడొచ్చు, లేకపోతే ట్యూస్డే చూడొచ్చు, వెన్స్డే అయినా చూడొచ్చు. అంటే ఈరోజు మండే అనుకున్నట్టయితే ఈ సండే లోపల నేను సినిమాని చూసి ఉండాలి అని మీనింగ్ వస్తుంది. నేను సండే లోపల సండే కల్లా ఈ మూవీ చూసి ఉంటాను అని మీనింగ్ వస్తుంది కదా. విల్ హ్యావ్కి ఏమొస్తుంది మీనింగు? ఉంటాను అని వస్తుంది. నేను సండే కల్లా ఈ మూవీ చూసేసి ఉంటాను అని మీనింగ్. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. సీన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. దిస్ మూవీ బై సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బై సండే అనేది ఇక్కడ మనకు టైంను తెలుపుతుంది. సండే లోపల చూసేస్తాను, సండే కల్లా చూసేస్తాను అని అర్థము. అర్థమైందా? షీ కెన్ హ్యావ్ రిటెన్ ఏ లెటర్ ఆల్రెడీ. ఆమె ఆల్రెడీ లెటర్ను రాసేసి ఉండగలదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. రాసేసి ఉండగలదు అని అర్థము. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. రిటర్న్ అనేది V3 వర్బ్ అవుతుంది. ఏ లెటర్ ఆల్రెడీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే విల్ హ్యావ్ కంప్లైంట్ ఆన్ అస్ బై నెక్స్ట్ వీక్ కల్లా వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసేసి ఉంటారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నెక్స్ట్ వీక్ లోపల వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసేసి ఉంటారు అని అర్థము. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కంప్లైంట్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. ఆనర్స్ బై నెక్స్ట్ వీక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బై నెక్స్ట్ వీక్ అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. నెక్స్ట్ వీక్ లోపలే ఈ పని జరుగుతుంది అని అర్థము. ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ టైమింగ్స్ను వాడాలి కదా. ఫ్యూచర్ వాక్యాలకు ఫ్యూచర్ టైమింగ్స్ను వాడాలి. బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ డే, బై నెక్స్ట్ ఇయర్ అనేవి ఫ్యూచర్ టైమింగ్స్ అవుతాయి కదా. నెక్స్ట్ మంత్ లోపల, నెక్స్ట్ డే కల్లా, నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ వీక్ కల్లా అని అర్థము. బై అంటే ఏమిటి మీనింగ్? ఏదైతే మనం టైం చెప్తామో ఆ టైం లోపల ఆ పని జరుగుతుంది అని అర్థము. అర్థమైందా లర్నర్స్? దే కెన్ హ్యావ్ కంప్లైంట్ ఆన్ అస్ బై టుమారో. వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసేసి ఉండగలరు. ఎప్పుడు చేసేసి ఉంటారు? బై టుమారో కల్లా, రేపటి కల్లా వాళ్ళు మన మీద కంప్లైంట్ చేసేసి ఉండగలరు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. బై టుమారో అనేది టైంను తెలుపుతుంది. టుమారో కల్లా, రేపటి కల్లా ఈ పని జరుగుతుంది అని అర్థము. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. కెన్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కంప్లైంట్ అనేది V3 వర్బ్ అవుతుంది. ఆనర్స్ బై టుమారో అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బై టుమారో అనేది టైంను తెలుపుతుంది. ఐ విల్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ బై 1 PM.
నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను? బై 1 PM, 1 గంట కల్లా నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బస్ స్టాప్లో నేను నీ కోసము 1 గంట కల్లా వెయిట్ చేస్తూ ఉంటాను. సో నువ్వు అంతలోపలే వచ్చేసేయి అనే సందర్భాల్లో యూజ్ అవుతుంది ఈ వాక్యము. నేను 1 గంట కల్లా వెయిట్ చేస్తుంటాను, నువ్వు థియేటర్కి వచ్చేసేయి, 1 గంట లోపలే వచ్చేసేయి అన్న మీనింగ్స్ వస్తాయన్నమాట. ఈ బై తీసుకుంటే అదే కదా మీనింగ్. ఇక్కడ మ్యాక్సిమం టైం ఎంత? 1 PM, అంటే 1 గంట లోపలే నువ్వు చేసేసి ఉండాలి ఆ పని అని అర్థాన్ని ఇస్తుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, వెయిటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది, ఫర్ యూ బై 1 PM అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, 1 PM అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. ద ఫోన్ విల్ హ్యావ్ రంగ్ మెనీ టైమ్స్. ఫోను చాలాసార్లు రింగ్ అయ్యి అంటే మ్రోగి ఉంటుంది అని అర్థము. ఫోను చాలాసార్లు మోగి ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఫ్యూచర్లో చాలాసార్లు ఫోన్ అనేది రింగ్ అయ్యి ఉంటుంది అని అర్థము. అర్థమైందలన్నా. ద ఫోన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, రంగ్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, మెనీ టైమ్స్ అనేది ఇక్కడ ఎన్నిసార్లు మోగింది అనేది తెలుపుతుంది. ద టెలిఫోన్ మే హ్యావ్ రంగ్ 7 times బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ కల్లా అంటే నెక్స్ట్ వారం కల్లా టెలిఫోను 7 సార్లు మ్రోగి ఉండొచ్చు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ఖచ్చితంగా ఇక్కడ టైం నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే, బై టుమారో, సండే ఇలా వచ్చినప్పుడంతా ఖచ్చితంగా బైను వాడాలి. అర్థమైందలన్నస్. ఫోను నెక్స్ట్ వారం కల్లా నెక్స్ట్ వీక్ లోపలే అని అర్థము. నెక్స్ట్ వీక్ వస్తుంది కదా, ఆ నెక్స్ట్ వీక్ లోపలే 7 సార్లు మోగి ఉండొచ్చు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. సరిత విల్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ షార్ట్లీ. షార్ట్లీ అంటే ఏమిటి మీనింగు? తొందరలో అని అర్థము. తొందరలో అంటే అది భవిష్యత్తులో జరుగుతుంది అని అర్థం కదా. తొందరలో అంటే ఇంకా అది జరగలేదు, తొందరలో జరుగుతుంది అని అర్థము. సరిత అనేది సబ్జెక్ట్ అవుతుంది, విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, లంట్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, ఇంగ్లీష్ షార్ట్లీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సరిత తొందరలో ఇంగ్లీష్ను నేర్చుకొని ఉంటుంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఫర్ సపోజ్ లర్న్ట్ కాకుండా మ్యారీడ్ అని V3 వర్బ్ తీసుకున్నట్టయితే సరిత విల్ హ్యావ్ మ్యారీడ్ షార్ట్లీ. సరిత తొందరలో పెళ్ళి చేసుకొని ఉంటుంది అని అర్థము. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై దట్ టైమ్. నేను ఆ టైం కల్లా నా పని ఫినిష్ చేసి అంటే పూర్తి చేసి ఉంటాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను ఆ టైం కల్లా అంటే ఆ టైం లోపలే, విత్ ఇన్ దట్ టైం అని అర్థం. ఆ టైం లోపలే నా పని చేసేసి ఉంటాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే కెన్ హ్యావ్ బాట్ ఏ ల్యాప్టాప్ బై మండే. వాళ్ళు మండే కల్లా ఈరోజు థర్స్డే అనుకోండి. థర్స్డే అంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 days టైం ఉంది కదా మనకు. మండే లోపల అంటే సాటర్డే అయినా తీసుకోవచ్చు, సండే అయినా తీసుకోవచ్చు, ఫ్రైడే అయినా తీసుకోవచ్చు. ఈరోజు థర్స్డే కదా, థర్స్డే అనుకొని చెప్తున్నాను. ఈరోజు థర్స్డే అయినట్టయితే వాళ్ళు ఫ్రైడే అయినా ల్యాప్టాప్ని కొనవచ్చు, ఫ్రైడే నైట్ అయినా కొనవచ్చు, సాటర్డే మార్నింగ్ అయినా కొనవచ్చు, లేదా సండే ఈవినింగ్ అయినా కొనవచ్చు. అంటే మండే వచ్చే లోపలే వాళ్ళు ల్యాప్టాప్ని కొని ఉండగలరు అని అర్థము కదా. ఏదైనా టైం ఇచ్చినప్పుడు ఆ టైం లోపలే జరగాలి, ఈ పని అనేది ఆ టైం లోపలే జరగాలి అని ఈ బైకు మీనింగ్ వస్తుంది. బై అంటే ఏమిటి మీనింగ్? కల్లా, లోపల అని అర్థము. మమ్మీ కెన్ హ్యావ్ ప్రిపేర్డ్ స్వీట్స్ బై దిస్ నైట్. అంటే ఈ రాత్రి కల్లా మమ్మీ స్వీట్స్ను ప్రిపేర్ చేసి ఉండగలదు అని అర్థము. రాత్రి లోపల మమ్మీ స్వీట్స్ని ప్రిపేర్ చేసి ఉండగలదు అని అర్థము. మమ్మీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కెన్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్
ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ప్రిపేర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. స్వీట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బై దిస్ నైట్ అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. ఈ రాత్రి కల్లా. ఫర్ సపోజ్ బై దిస్ టైం కాకుండా బై దిస్ మార్నింగ్ అంటే మార్నింగ్ కల్లా, బై దిస్ ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ కల్లా, బై దిస్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ లోపల అని అర్థము కదా. వీ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ హోంవర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం కల్లా, ఇప్పుడు టైము ఈవినింగ్ 6 అయింది అనుకోండి, టుమారో ఈవినింగ్ 6 కల్లా అంటే ఈవినింగ్ 5:30 లేదా 4:30 లేదా మార్నింగ్ అని వస్తుంది కదా. అంటే రేపు ఈ టైం కల్లా మేము మా హోంవర్క్ని కంప్లీట్ చేసేసి ఉండాలి అని అర్థం వస్తుంది. మేము రేపు ఈ టైం కల్లా, ఇప్పుడు టైం 6 అయింది అనుకోండి, రేపు 6 గంటల వరకు టైం ఉంటుంది కదా. ఆ 6 గంటల లోపల, రేపు 6 గంటల లోపల మేము మా హోంవర్క్ని కంప్లీట్ చేసేసి ఉండాలి అని అర్థము. దే విల్ హ్యావ్ కమ్ టు అవర్ హౌస్ బై 8 AM టుమారో. వాళ్ళు మా ఇంటికి రేపు 8 గంటల కల్లా, ఉదయం 8 గంటల కల్లా వచ్చి ఉంటారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వాళ్ళు రేపు 8 గంటల కల్లా మా ఇంటికి వచ్చి ఉంటారు అని అర్థము. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కమ్ అనేది V3 వర్బ్ అవుతుంది. టు అవర్ హౌస్ బై 8 AM టుమారో అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. బై 8 AM టుమారో అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్ బై 2030. 2030 సంవత్సరం కల్లా నేను నా గ్రాడ్యుయేషన్ని ఫినిష్ చేసేసి ఉంటాను అని అర్థము. అంటే 2030 సంవత్సరం లోపే నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది అని అర్థం కదా. 2030 సంవత్సరం అంటే ఇప్పుడు ఎంత, 2025 కదా. అంటే 2026లో ఆ పని అవ్వచ్చు, 27లో అవ్వచ్చు, 28లో అవ్వచ్చు. అంటే డెడ్ లైన్ ఏమిటి మనకు, 2030. అంటే 2030 లోపలే, బై అంటే ఏమిటి మీనింగ్, లోపలే, కల్లా అని అర్థం కదా. సో ఈ టైం లోపలే ఈ పని జరుగుతుంది అని అర్థము. బై జాన్వరి ఐ కెన్ హ్యావ్ డ్రివెన్ ఏ కార్. జనవరి కల్లా అంటే డిసెంబర్లో కావచ్చు, నవంబర్లో కావచ్చు, అక్టోబర్లో కావచ్చు. అంటే ప్రజెంట్ టైం నుంచి ఫ్యూచర్ టైం ఏమి ఇక్కడ, బై జనవరి. ప్రజెంట్ టైం నుంచి ఫ్యూచర్ టైము జనవరి కదా. జనవరి లోపల కల్లా నేను ఈ పని చేసేస్తాను అని అర్థం. ఏం పని అది, ఐ కెన్ హ్యావ్ డ్రివెన్ ఏ కార్. నేను కార్ను నడిపి ఉండగలను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. జనవరి కల్లా నేను కార్ని నడిపి ఉండగలను అని అర్థము. దే విల్ హ్యావ్ సీన్ ఏ మూవీ అట్ దిస్ టైమ్. వాళ్ళు ఈ టైంకి మూవీని చూసి ఉంటారు. వాళ్ళు ఈ టైంకి మూవీని చూసి ఉంటారు అని వాక్యం యొక్క అర్థము. టుమారో తీసుకున్నట్టయితే దే విల్ హ్యావ్ సీన్ ఏ మూవీ అట్ దిస్ టైమ్ బై టుమారో. ఈ టైం కల్లా వాళ్ళు సినిమా చూసేసి ఉంటారు అని అర్థము. దే విల్ హ్యావ్ స్లెప్ట్ బై 10 o'clock నైట్. వాళ్ళు రాత్రి 10 గంటల కల్లా నిద్రపోయి ఉంటారు. వాళ్ళు రాత్రి 10 గంటల కల్లా అంటే 10 గంటల లోపే, 9:30 కావచ్చు, 9:50 కావచ్చు, 9 కావచ్చు, 8 కావచ్చు, 8:30 కావచ్చు కదా. రాత్రి 10 గంటల కల్లా వాళ్ళు నిద్రపోయి ఉంటారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. విల్ హ్యావ్ అనేది హ్యావ్కు ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్లెప్ట్ అనేది V3 వర్బ్ అవుతుంది. బై 10 o'clock నైట్ అనేది ఇక్కడ టైంను తెలుపుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా ఫ్యూచర్లో జరగబోయే పనులకు టైంని ఇలా వాడవచ్చును. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.